జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి ఇప్పుడు ట్రెండ్ నడుస్తున్నది. ఎందుకంటే నవంబర్ 11th ఎలక్షను, నవంబర్ 14th రిజల్ట్. చాలామంది పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇక్కడ ప్రధాన పోటీలో ఉన్నాయి. చాలామంది ఫార్మాసిటీకి సంబంధించిన రైతులు, RRRకి సంబంధించిన రైతులు ఇట్లా చాలామంది పోటీలో ఉన్నారు. నిరుద్యోగులు కూడా కొంతమంది ఇందులో ఈ నియోజకవర్గంలో పోటీ చేసి నామినేషన్ వేశారు. అందులో నిరుద్యోగి అస్మా కూడా పోటీలో ఉన్నారు. తను కూడా ప్రచారం చేస్తున్నది. నమస్తే, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. నిరుద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, ఓటు మీదే భవిష్యత్తు మీదే, బ్యాటరీ టార్చ్ గుర్తుకే మన ఓటు. మన టార్చ్ లైట్ ఉంటుంది కదా, ఆ టార్చ్ లైట్ గుర్తొచ్చిందట. సీరియల్ నెంబర్ 33, అస్మా నాయకత్వం వర్ధిల్లాలి. సో వాళ్ళు ముద్రించిన దీంట్లో ఓటు మీదే భవిష్యత్తు మీదే అన్న నినాదంతో వీళ్ళు పోతున్నారు. ప్రతి ఇంటికి అభివృద్ధి, ప్రతి యువకులకు భవిష్యత్తు. జూబ్లీహిల్స్ అభ్యర్థి అస్మా. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హెల్త్ సెంటర్. ఓకే, విద్య, యువత అభివృద్ధి, ప్రజా సంక్షేమం, పారదర్శక పాలన. సో ఇట్లా నా హామీ, మీలో ఒకరిని, మీ కష్టాలు నాకు తెలుసు. ప్రతి యువకుడు, ప్రతి మహిళ, ప్రతి విద్యార్థి ఉద్యోగం, గౌరవం, భద్రతతో ముందుకు సాగే వరకు నా పోరాటం ఆగదని తను ఈ లైన్తో ముందుకెళ్తున్నారు. మాట్లాడదాం.